నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185 చూస్తున్నారండి. డ్రింక్ సూపర్ ఉంటుంది, విటమిన్ డ్రింక్ అండి. పైన తమ్మునేలు చూసారు కదా, క్యారెట్తో బాదం పాలు. ఇలా చేసి పెట్టండి పిల్లలకైతే. క్యారెట్ తినని వాళ్ళకి ఇలా డ్రింక్ చేసి పెట్టండి. క్యారెట్ డ్రింక్ అనేది తెలియదు వాళ్ళకి అసలు. బాదం పాలు టేస్ట్ మించిన టేస్ట్ అండి, బాదం పాలకు మించిన. ఇట్లా బాదం పాలు చేసి పెట్టండి. బయట ఎప్పుడు కొనరు మీరైతే. బయట అసలు ఇంట్రెస్ట్ చూపిరి, అంతా ఇంట్లోనే చేసుకొని కూల్గా ఇంట్లోనే తాగొచ్చు బాగా క్యారెట్తో. మీకు అర్థమైపోతుంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూసి ఇందులో ఒక టిప్ అయితే చెప్తాను. మీకు ఎప్పుడైనా జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా అయిపోతుంది. అలాగే బాదం పాలు ఇంకెప్పుడు మీరైతే కొనరు బయట. నాకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు అయితే కొనరు. ఇలాగా అసలు మీకే అనిపించింది బాదం పాలు ఎలా చేస్తారని. ఒక్కసారి మీరు ఇంట్లో చేసుకొని చూడండి, బాదం పాలు ఎలా చేస్తారనేది మీకు అర్థమైపోతుంది. ఇది చేసుకొని తాగి చూడండి, నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తానండి. ఇప్పుడైతే నేను క్యారెట్స్ అయితే ఒక 3 తీసుకొని దానిపైన పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నాను. కుక్కర్లో ఒక 6-7 జీడిపప్పులు, 2 యాలక్కాయలు ఫ్లేవర్కి అయితే వేసాను. వాటికి సరిపడా ముక్కలకు సరిపడా వాటర్ వేసేసుకొని 3 విజిల్ వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ పోయిందాక ఉడికిస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇవి ఉడికిపోయినవి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలా. అసలు ఈ డ్రింక్ అంతగా క్యారెట్ అంటేనే చాలా విటమిన్స్ ఉంటాయి కదండి. కళ్ళకు మంచిది, పిల్లలకి ఇంకా మంచిది, హెల్తీగా వాళ్ళ బ్రెయిన్కి కానీ కంటికి కానీ చాలా మంచిది. ఎవరికైనా సరే మంచిది. ఇలా చేసి పెట్టండి పిల్లలకైతే, పెద్దవాళ్ళకైనా. ఇప్పుడైతే నేను పేస్ట్ చేసుకున్నాను కదండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు అవసరమైతే ఆ కుక్కర్లో నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకోండి. నేనైతే 250 ml పాలు అయితే తీసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని 250 ml పాలు తీసుకొని కొంచెం లైట్గా బుడగలు వస్తాయి కదండి, బాగా కాగకూడదు, లైట్గా మనకి కాగుతున్నాయి, పొంగు రాకముందే ఆ పాలల్లో అట్లా కాగిన తర్వాత పేస్ట్ అనేది వేసుకోవాలా. పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని దాంట్లో మీకు నచ్చితే మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకుంటే ఇంకా చిక్కదనం వస్తుంది అనమాట. చాలా టేస్ట్ అయితే మీకు క్యారెట్ స్మెల్లే రాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించాం కాబట్టి ఆ స్మెల్ అనేది రాదండి. మీడియం ఫ్లేమ్లో 4 to 5 minutes కుక్ చేసుకోవాలి. టేస్ట్ వస్తుంది. ఇంకెప్పుడు బాదం పాలు అయితే మీరు బయట తాగరు. ఇట్లా చూడండి ఈ వీడియో. ఇట్లా అసలు ఇలాగే చేస్తారేమో అనిపించింది బాదం పాలు బయట. నేను చూడండి, నాకు మిగిలింది నేను అందులో పాలల్లో ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. పిల్లలకి ఎప్పుడైనా చేసి ఇచ్చడానికి గబక్కన ఎప్పుడు కావాలంటే మీరు కూడా ఇలాగే చేయండి. ఎక్కువ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక వారం రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలా ఎప్పుడైనా కావాలన్నప్పుడు అప్పటికప్పుడు తీసుకొని పాలు కంచుకొని వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే సాబ్జానా ఉడికించుకున్నానండి. నేను ఎక్స్ట్రా కూలింగ్ కోసం ఈ సాబ్జానా ఎండలకి ఇంకా మంచిది కదండి, అందుకని జ్యూస్లో వేసుకోవడానికి నేను ఇవి ఉడికించుకుని. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేసచ్చు. నేనైతే ఇప్పుడు సాబుదానాన్ని తీసుకున్నాను ఉడికించుకొని. మీరు సబ్జా గింజలైనా తీసుకోవచ్చు, కటోర ఉంటుంది, కటోర అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. డ్రింక్ సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకొని సర్వ్ చేసుకుని ఇంకా బాగుంటుంది. ఎక్స్ట్రా కూలింగ్ వస్తుంది, ఎక్స్ట్రా రీఫ్రెష్ బాడీ అవుతుందండి. ఇప్పుడైతే నేను ఆ పాలలో సబ్జా గింజలు, బాదం పప్పులు కట్ చేసుకుని వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఒక జార్లో వేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. కూల్ అయిన తర్వాత పిల్లలకి ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. మొత్తం ఇంకొకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను గ్లాసుల్లో పోసుకొని. గ్లాసుల్లో వచ్చేసి నేను కొంచెం డెకరేషన్కి కొంచెం అది సబ్జా గింజలు అయితే ముందుగా తీసి పెట్టుకున్నాను కొన్ని, వాటిలో ఉడికించిన వాటిలోనే అవి క్యారెట్ తురుముకున్నాను కొంచెం గార్నిష్ కాగా. అట్లా తీసుకొని మిల్క్ అయితే క్యారెట్ మిల్క్ అయితే పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో పైన సబ్జా గింజలు, క్యారెట్ తురుము, జీడిపప్పులు అయితే వేసేసాను గార్నిష్కి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ఇంట్లో చేసుకొని చూడండి, మళ్ళీ మీరే ఇంట్లో చేసుకుంటారు. ఇంకా బయట ఎప్పుడు కొనరు ఇట్లా డ్రింకులు అయితే. చాలా అసలు బాదం పాలు ఇట్లాగే తయారు చేస్తారేమో అనిపించింది. నేనైతే బాదం పాలు ప్రిఫర్ చేయనండి, బయటదైతే నాకు నచ్చదు. అందుకని నేను ఇప్పుడు ఇంట్లోనే తయారు చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. ఇంకా బాదం పాలకు మించిన టేస్ట్ అయితే ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు మీ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్లనండి నేను ముందుకెళ్తుంది నా వీడియో అయితే. చాలా బాగుందండి డ్రింక్ అయితే. మా పిల్లలు కూడా బాగా
ఇంట్రెస్ట్గా బాగా ఈజీగా తాగేశారు. ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే డ్రింకేనండి. పెద్ద కష్టమే ఉండదు ఈ డ్రింక్కి. మా పిల్లలకైతే ఇచ్చాను, చాలా బాగుందన్నారు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు ఏమన్నా కుకింగ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ చేస్తాను. మా పిల్లలు అయితే తాగుతున్నారు, వాళ్ళకి బాగా నచ్చిందండి. చూడండి అంతా. ఇది ఇంట్లో పిల్లలకి ఇలా వాళ్ళకి అది తెలియదండి, అది క్యారెట్ అని కూడా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హెల్తీగా అయిపోతుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.